హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకుందాం నాగార్జున సాగర్లో జరిగిన హోటల్ రూమ్ నెంబర్ 65లో జరిగిన రియల్ స్టోరీ. నాగార్జున సాగర్. చీకటి పడిన తర్వాత ఈ పట్టణం మరింత నిశ్శబ్దంగా మారిపోతుంది. దూరంగా డ్యామ్ లైట్లు మెరుస్తుంటాయి, కాని కొన్ని ప్రాంతాలు మాత్రం భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోతాయి. ఆ రాత్రి ఒక టూరిస్ట్ కుటుంబం పట్టణంలోకి ప్రవేశించింది. నాని, అతని భార్య వాణి, 2 పిల్లలు. వాళ్లు బాగా అలసిపోయి ఉన్నారు. హోటల్ కోసం వెతుకుతూ వారు చేరుకున్నారు. ఎన్ హోటల్స్. హోటల్ బయట చూస్తే సాధారణంగానే కనిపించింది, కాని లోపల అడుగుపెట్టగానే ఒక చల్లని గాలి వాళ్లను తాకింది. రిసెప్షన్ దగ్గర ఒక వృద్ధ మహిళ కూర్చుంది. మా ఫ్యామిలీ 4, ఒక రూమ్ కావాలి అని నాని అడిగాడు. ఆమె నెమ్మదిగా తల ఎత్తి చూసింది. ముఖంలో ఒక వింత నవ్వు. రూమ్స్ ఉన్నాయి, కాని ఒక ప్రత్యేకమైన రూమ్ మాత్రమే ఖాళీగా ఉంది. 4వ అంతస్తు, రూమ్ నంబర్ 65. వాణి కాసేపు సందేహించింది. ఇంకో హోటల్ చూసేద్దామా అని మెల్లగా అడిగింది. కాని నాని అలసటతో ఒక్కరాత్రే కదా అన్నాడు. వృద్ధ మహిళ కీ ఇచ్చింది. ఆమె కళ్లలో ఒక తెలియని మెరుపు. వాళ్లు 4వ అంతస్తుకి మెట్లెక్కారు. కారిడార్ అంతా నిశ్శబ్దం. ఒక్క రూమ్ మాత్రమే, నెంబర్ 65. తలుపు తెరిచిన వెంటనే చల్లని గాలి. గడియారం టిక్ టిక్ టిక్. అర్ధరాత్రి అయింది. అచానక్ బాత్రూం తలుపు దగ్గర గబగబగా శబ్దం. నాని, వినిపించిందా అని వాణి భయంతో అడిగింది. మళ్లీ అదే శబ్దం. గోడపై ఒక నీడ కదిలింది. పిల్లలు నిద్రలోనే ఉన్నారు. నాని ధైర్యంగా బాత్రూం తలుపు దగ్గరకు వెళ్లాడు. తలుపు నెమ్మదిగా తెరిచాడు. లోపల ఎవరూ లేరు. అచానక్ వెనక తలుపు బలంగా మూసుకుంది. లైట్లు ఆరిపోయాయి. చీకటిలో ఒక వృద్ధ మహిళ స్వరం. ఈ రూమ్ ఎప్పుడూ ఖాళీ కాదు. నాని వెంటనే టార్చ్ ఆన్ చేశాడు. గోడపై ఒక పాత ఫోటో కనిపించింది. అదే రిసెప్షన్లో ఉన్న వృద్ధ మహిళ. కాని ఫోటో కింద సంవత్సరం 1985. వాళ్లు వెంటనే కిందికి పరుగెత్తారు. రిసెప్షన్ దగ్గరకు వచ్చారు. అక్కడ ఎవరూ లేరు. డెస్క్ మీద దుమ్ము మాత్రమే ఉంది. హోటల్ మొత్తం పాడైపోయినట్టుంది. నాని బయటికి పరుగెత్తి చూశాడు. హోటల్ బోర్డు కూలిపోయి ఉంది. అది ఏళ్లుగా మూసివేసిన హోటల్. మరుసటి రోజు ఉదయం వాళ్లు మరో హోటల్లో మేల్కొన్నారు. అది కలలా అనిపించింది. కాని నాని చేతిలో ఇంకా ఉంది. రూమ్ నెంబర్ 65కి. నాగార్జున సాగర్ చీకటిలో ఇంకా ఎవరైనా ఆ రూంలో ఉంటారా, లేక ఆ రూమ్ ఎప్పటికీ ఖాళీ కానిదా?